సార్ మీ పేరు? నా పేరు చిన్నయ్య. చెన్నై. ఏం చేస్తున్నారు సార్ మీరు? మేము ఆవిడ ఏఎస్ఐ పోలీస్. ఏఎస్ఐ పోలీస్, రైట్. సార్ ఇప్పటి వరకు అంటే మీ జీవనంలో మీరు చూసినటువంటి విషయాలు అవ్వచ్చు, లేకుంటే మీరు చూసిన మనుషులు అవ్వచ్చు, సో వాటిని బేస్ చేసుకొని అంటే నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సో మీకు అంటే ఏ కల్పన లేకుండా న్యాచురల్గా చెప్పండి, అసలు మనిషికి ఏం కావాలి? మనిషికి ఉండనీకే ఇల్లు కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకునే బట్టలు చాలు. కట్టుకునే బట్టలు చాలు, రైట్. మరి మనిషి అనే అతను ఎందుకు దీనికోసం దానికోసం రకరకాల వాటి కోసం చేయడం, అంటే ఇది చేయాలని ఎందుకు మనిషి యొక్క పరుగు అనేది ఎందుకు? స్వార్థం మనుషులలో స్వార్థం పెరిగిపోయింది. అవతలోడు ఎదుగుతున్నాడు కదా నేను కూడా ఎదగాలని అతి ఆశకు పోయి స్వార్థం పెరిగిపోయి పబ్లిక్ ఓర్మించి ఒకరు ఇదైపోతున్నారు. స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థం లేకుండా నాకు చాలు, నాకు కేవలం స్వార్థం కోసమే మనిషి అనే అతను నేను ఇది చేయాలి, నేను అతని కంటే గొప్ప కనిపించాలి, అంతే. కానీ అతనిలో మనిషిలో సహజంగా అంటే అతని నుంచి అది నేను ఖచ్చితంగా ఇది చేయాలి సహజంగా, అంటే సహజ గుణం నుంచి అది చేయాలనేటటువంటి ఒక దాన్ని ఏమంటూ అంటే అది ఒక లక్ష్యం అవ్వచ్చు, లేకుంటే ఆ థాట్ అనేది రావట్లేదు, బట్ స్వార్థం నుంచి వస్తుంది అంటారు. అంతే, పక్కా స్వార్థం వల్లే వస్తుంది అంట. రైట్. అలా ఇంక క్వశ్చను, అసలు మనిషితనం అంటే ఏంటి? మంచితనమా? మనిషితనం ఆబ్జెక్ట్ అంటే మనిషి యొక్క క్వాలిటీ ఏంటి? మనిషి ఒక క్వాలిటీ. అసలు మనిషి అనేవాడు ఏంటి? అసలు మనిషి యొక్క తనం అవ్వచ్చు, లేకుంటే అతని యొక్క దాన్ని ఏమంటారు, మనిషి యొక్క స్థితి ఏంటి? అసలు మనిషి ఒక స్థితి అంటావా? అసలు ఏంటి రియల్ లైఫ్? రియల్గా ఉండాలంటే మనిషి తన కుటుంబాన్ని తనని అందరినీ మంచిగా చూసుకోవాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే మనిషి ఏంటంటే ఇప్పుడు రోజులు మారిపోయినాయి. రోజులు మారడం వల్ల మా పబ్లిక్ కూడా మారిపోయి నేను ఏంది అనేది ఆలోచన చేస్తున్నాడు మనిషి. అవతలోడు ఏ రీతిగా ఉన్నాడు, నేను అదే రీతిగా పోవాలి కదా. వానికి కారు ఉంది, నాకు కూడా కారు కావాలనే కోరుకుంటున్నాడు. వానికి బైక్ ఉంది, బైక్ కావాలని కోరుకుంటున్నాడు. సరే, వానికి బైక్ ఉన్నా నీకు సైకిల్ ఉన్నా చాలు, నీ స్తోమత దగ్గర. ఇప్పుడు అట్లా కోరుకోవడము తప్పంటారా? మంచిదే, తప్పేం కాదు. కాకపోతే స్వార్థం లేకుండా అతను కష్టపడి సంపాదించుకోవాల తప్పు లేదు. ఓకే. కానీ మోసపూరితంగా అయిపోయింది మొత్తం. కానీ అతనితో పోలిక చేసుకొని నాకు అది కావాలి, నాకు కూడా అతని కారు, నాకు కూడా కారు కావాలి, అతన్ని చూసి నీలో అటువంటి కోరికలు పుట్టించడం, నీకు అటువంటి కోరికలు రావడం, అది దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. సో అది మీరు చెప్పేది. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, ఆనందం అంటే ఏంటి? అసలు ఆనందం ఏంటి? ఆనందం అనేది ఎలా ఉంటుంది? అది ఆనందం అనేది అప్పుడప్పుడు వస్తుందా, లేకుంటే జీవితకాలం మనం ఆనందంలోనే ఉంటూ అని చేస్తున్నాం? అసలు ఆనందం యొక్క క్వాలిటీ ఏంటి? అసలు ఆనందం ఏంటి? ఎక్కడుంది ఆనందం? ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆనందం ఎక్కడ లేదు. మనిషికి స్వార్థం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అలాగే ఆనందం అనేది దేని అంటున్నాం? ఆనందం అంటే అతని కాడికే ఉండి నేను నా స్వార్థం, నేను నా పని చేసుకుంటూ నాకు ఇతరుల మీద నాకు ఇది లేకుండా అతని పని అతను చేసుకుని ఉంటే హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అంతేగాని ఇప్పుడు ఈ రోజులు ఎట్లయిపోయినవి, ప్రజెంట్ ఎట్లయిపోయింది ఇప్పుడు రోజులు, ఒకరి మించి అయిపోయారు. కనుక ఆనందం అనేది మనిషికి ఆనందం లేనే లేదు. ఆనందం అందరూ మొత్తం మర్చిపోయారు, లేదు ఆనందం లేదు. ఉరుగులు పరుగుల మీదే నడుస్తుంది. దేనికి మర్చిపోయారు అంటారు? దేనికి అంటే ఏ కారణంగా? డబ్బు సంపాదించాలి. ప్రతి ఒక్క డబ్బు సంపాదించాలి. అంటే ప్రతి మనిషి యొక్క ప్రయాణము, ప్రతి మనిషి యొక్క పరుగు పొద్దున్న లేచిన కాడ నుంచి అది దీని వెనక డబ్బు అనే దాని వెనకాల పరిగెత్తడం ద్వారా డబ్బు అనే దాన్ని సంపాదన కోసం వచ్చే వాటెవర్ దాని కోసం అతని యొక్క అంటే మనిషి అనేవాడు అసలు ఆనందం అనేది కోల్పోతున్నాడు. అసలు నాకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నేను ఆనందంగా ఉండాలి, అంతే కదా. మనిషి యొక్క ఇప్పుడు ఏ పని చేసినా కూడా, ఏం చేసినా కూడా ఫైనల్గా దేనికోసం చేస్తాడు మనిషి? తిండి గురించే, డబ్బుల గురించి, తిండి గురించే. డబ్బు సంపాదించిన దేనికోసం? అది బతకనీకే.
అంటే ఇప్పుడు బతకాలంటే బతకడం మామూలు కాదు కదా, ఆనందంగా బతకాలి కదా. ఆనందంగా బతకాలన్నప్పుడు అతను ఏ స్వార్థం లేకుండా ఏం లేకుండా నాకున్న పని ఏది ఉన్నా సరే ఆ పని చేసుకొని నాకు వచ్చిన డబ్బుల కాడికి అతని సరే అతను ఓకే. మన మన ప్రశ్న కొంచెం ముందు అంటే డైవర్ట్ అయిపోతుంది. ఆనందం యొక్క క్వాలిటీ ఏంది ఇప్పుడు నేను ఇందాక మీకు అడిగిన ప్రశ్న? మనిషి ప్రశాంతంగా ఉండి ఆ, అతని యొక్క జీవం ఏ రీతిగా నడుస్తుందో ఆ రీతిగా ముందు అవతల మనిషి గురించి ఆలోచన చేసుకుంటా అతనికి ఉన్న ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ హ్యాపీగా వచ్చిన డబ్బుల నుంచి ఒకరి మీద స్వార్థం పడకుండా అతను మంచిగా హ్యాపీగా జీవిస్తే అప్పుడు అనుకోకుండా ఆనందం వస్తుంది, ఆనందంలో బతుకుతాడు. ఆనందంగా బతుకుతారు. అంటే ఏ ఒక్కరి మీద పోలిక లేకుండా తనకు ఉన్నటువంటి తన పరిధిలో ఉన్నటువంటి ఎకనామికల్ అవ్వచ్చు, లేకుంటే తను చేస్తున్నటువంటి చిన్న అవ్వచ్చు పెద్ద, అంటే పనిలో ఎటువంటి భేదాలు లేకుండా తనకు నచ్చిన పని ప్లస్ అలా లేకపోతే తను ఎక్కడ పుట్టాడో అక్కడ తనకి ఏదో ఒక చిన్న పని ఉంటుంది, ఆ పని చేసుకుని ఆ పనిలో అట్లా కదులుతూ ఉండాలి. సో అదే ఆనందం. సో మనకి అంటే ఆనందం అనేది ఎక్కడ డైవర్ట్ అవుతుందంటే, అది ఆనందం అనేది ఎక్కడ ఉండలేకపోతుందంటే మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. వేరే వాళ్ళతో మనం పోలిక చేసుకున్నప్పుడు రైట్. సో మనిషి అనేవాడికి పోలిక అనేది ఉండకూడదు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మనిషి నిజంగా ఇక్కడ భూమి మీద పుట్టాడంటే ఏదైనా సాధించాలా? పక్క సాధించాలి. అందరూ సాధించలేం కదా, అంటే సాధించాలంటే సాధించాలి, కానీ కాకపోతే అందరూ అయితే సాధించలేరు కదా. అంటే సాధించడం అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్, లేకుంటే ఏదైనా డాక్టర్, లేకుంటే ఇటువంటివే సాధించాలా, లేకుంటే అసలు ఏంటి అసలు సాధించడం అంటే ఏంటి? మీరు దాన్ని ఎట్లా చెప్తారు? సాధించడం అంటే అతని లోన ఏముందో అది. ఇప్పుడు మీరు అన్నట్లా డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, టాలెంట్ని బట్టి వాళ్ళ టాలెంట్ని బట్టి. కాకపోతే సార్ ఫేస్ని తీరా మంచిగా అయితే అందరైతే కాలేరు కదా. కాకపోతే ప్రతి ఒక్కరు నేను సాధించాలి అనే ఒక్క గోల్ పెట్టుకుంటే 100% అందరూ సాధిస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పి నాకు క్లియర్గా, అంటే ఇప్పుడు మనిషి మనసులో ఏముంటుందో, అంటే ప్రతి మనిషిలో ఏదో ఒకటి చేయాలనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ పనిని తను చేయడమే సాధించడం అంతే. కానీ పర్టికులర్గా పోలీసు, కలెక్టరు, డాక్టరు ఇదే అవ్వాలి అంటే ఇవి చేస్తేనే సాధించినట్టు కాదు కదా. అట్లేం లేదు. అంటే చిన్న పెద్ద అంటే అటువంటి అంటే ఇందులో మనకి చిన్న అంటే పెద్ద గోల్స్, చిన్న గోల్స్ అటువంటి ఏం లేవు. అంటే నీ మనసులో నీకు ఏది చేయాలనిపిస్తుందో దాన్ని చేయడమే సాధించడం. అంతే. రైట్, థ్యాంక్ యూ. ఇది చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పింది. సో సార్ డిపార్ట్మెంటు, సో ప్రతిరోజు మేము ఉదయాన్నే ఇక్కడికి ఎక్సర్సైజ్కి, మెడిటేషన్కి వస్తాం. సో సార్ కూడా మా స్టేషన్ నుంచి మా బోర్డు, సో అక్కడ నుంచి సార్ కూడా ప్రతిరోజు వస్తారు. సో అతను ఫిట్నెస్గా చూడండి. మీ ఏజ్ ఎంత సార్? 54. సో అంటే మేము ఒక్కొక్క రోజు మేమే రాము. సో సార్ ప్రతిరోజు వస్తారు. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నా సార్తో ఒక టాక్ చేయాలని. సో ఇవాళ వీలు పడింది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సినవి. సో ప్రతిరోజు కూడా కొంతవరకు సార్తో మాట్లాడి ఇట్లా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సార్. మీ విలువైనటువంటి అనుభవాన్ని, సమాచారాన్ని, జ్ఞానాన్ని, సత్యాన్ని మాకు బోధించారు. సో థ్యాంక్ యూ. నమస్కారం. రైట్.